మూడు వంతెనల రోడ్డు నిర్మాణ విషయంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొద్దిపాటి వర్షానికే స్పష్టం కనిపించిందని ఏఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ ఆరోపించారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అభివృద్ధి పేరుతో 13 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని విమర్శించారు. మూడు వంతెనల రోడ్డు శాశ్వత పరిష్కారం చూపిన తర్వాతే శంకర్ విలాస ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గుంటూరు నగరంలో ఏదైతే డొంక రోడ్డు ఉందో దాదాపు 13 కోట్ల రూపాయలతో 3 నెలలు గుంటూరు నగర ప్రజలు నరకయాతన అనుభవించారు. ఆ 3 నెలలు కూడా ప్రచారం భారీ ఎత్తున దీన్ని ఏదో ఇంకా మరోసారి 3 వంతుల సమస్య అనేది ఉండదు, దీన్ని రూపుమాపుతున్నామని అధికారులు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులు అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడము అదేవిధంగా పరిశీలించడము 3 నెలల దాదాపు పనిని కూడా వాళ్ళు చేపట్టడం జరిగింది. కానీ ఈనాడు చూస్తే గుంటూరు నగరంలో చిన్నపాటి వర్షానికే అంత బురదమయంగాను నీళ్ళు ఆగిపోవడంతో ఆ యొక్క 13 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ప్రజాధనాన్ని వృధా చేశారేమో అని అనుమానాలు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ 13 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి ఎంతవరకు న్యాయం చేయగలిగారు అనేది అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు అదేవిధంగా పెమ్మసాని గారు కూడా దీని మీద స్పందించాలి. మరోవైపు ఇంకొన్ని రోజుల్లోనే శంకుస్థాపన కూడా చేశారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిని కూడా ప్రారంభించబోతా ఉన్నాము. కాబట్టి దీన్ని కూడా పనులు మేము చేశామని చెప్పుకున్నారు. మరి ఈనాడు ఆ శంకర్ విలాస్ పనులు కనుక మీరు మొదలు పెడితే ఇప్పుడు రాబోయేదే ఇంకొన్ని రోజుల్లో వర్షాకాలము. కాబట్టి వర్షాకాలంలో ఈ 3 వంతెనల సమస్య పరిష్కరించకుండా మీరు అక్కడ ఆర్యూబీ నిర్మించకుండా అదేవిధంగా శంకర్ విలాస్ పనులు మొదలు పెడితే గుంటూరు నగర ప్రజలు తీవ్ర నరకయాతన అనుభవిస్తారు. కాబట్టి ఖచ్చితంగా నగర పౌరులుగా మేము ఒకటే చెప్తా ఉన్నాము, 3 వంతుల ఈ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం మీరు చూపట్టలేదు, ఏదో ప్రచారం తప్పించి దీంట్లో శూన్యము. ప్రజలకి మీరు ఒక విధంగా అనేక సంక్షోభానికి తీవ్ర నరకయాతనకు కూడా అనుభవించడానికి కారణమయ్యారని ఈ సందర్భంగా ఆరోపిస్తూ ఉన్నాము. అదేవిధంగా దీన్ని శాశ్వత పరిష్కారం చూపించిన తర్వాత మాత్రమే శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిని కూడా ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాము. పెమ్మసాని గారు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాలని మేము కోరుతా ఉన్నాము.